ఇచ్చిన ఘనత కూటమి ప్రభుత్వం ఉంది కాదా? ఈసారి కానీ మిమ్మల్ని కానీ అధికారంలో కానీ తీసుకొచ్చుంటే ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న రైతాంగాల పొలాలన్నీ కూడా మీ ఆధీనంలో పెట్టుకునేవాళ్ళు. దాని నుంచి విముక్తి కల్పించిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం కాదా? ఆలోచన చేసుకోమని అడుగుతున్నాం. ఇంతకన్నా దుర్మార్గ పనులు ఏ ప్రభుత్వాలు చేసే గతంలో అడుగుతా ఉన్నాం. ఇన్ని తెలిసి కూడా మీరు రైతాంగానికి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ 20 నెలల్లో ఏం చేశారంటున్నారు? అంతకన్నా ఏం చేయాలి అని అడుగుతా ఉన్నాం. అంతకన్నా ఏం చేయాలి? ఈరోజు పొలాలకు ఒక సెక్యూరిటీని తీసుకొచ్చాం, రక్షణ తీసుకొచ్చాం. వాళ్ళ పొలాలకు ఒక రక్షణ తీసుకొచ్చి రాజముద్రతో పాస్బుక్లు ఇచ్చాం. వాళ్ళ పొలాలు అమ్ముకునేదానికి ఏ చెంచాదారుల సంతకాలు లేకుండా వాళ్ళు నేరుగా రిజిస్టర్ ఆఫీసుకు పోయి అమ్ముకునేటట్లు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టాన్ని రద్దు చేసిన ఘనత మా నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఉంది కదా? ఆలోచన చేసుకోమని అడుగుతామని. ఇన్ని కార్యక్రమాలు చేసిన ఈ ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత, నైతిక అర్హత మీకు ఉందే అని అడుగుతా ఉన్నాం. అంతేకాకుండా మీరు చెప్తా ఉన్నారు, గతంలో ధాన్యం కొనుగోలు చేసిన ధాన్యం అమ్మితే 3 నెలలకి, 6 నెలలకి, 9 నెలలకు కూడా మీరు వాళ్ళకి డబ్బులు ఇవ్వలేని పరిస్థితి. వాళ్ళు డబ్బులు ఇవ్వలేక ఈ పంట డబ్బులు మళ్ళా పంటలో కూడా రాక అల్లాడిపోయిన రైతాంగానికి మొన్న ఈ మధ్య కాలంలో ధాన్యం కొనుగోలులో కరెక్ట్ 15 రోజుల నుంచి 25 రోజుల్లో డబ్బులు ఇచ్చిన ఘనత కూటమి ప్రభుత్వం కాదా? ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాం. ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఎన్నో వాగ్దానాలు చేశాం. ముఖ్యంగా వృద్ధులకి 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తా ఉన్నాం. 3,000 నుంచి 4,000, వికలాంగులకు 4 నుంచి 6,000 రూపాయలు. గతంలో 1,000 రూపాయలు మీరు పెంచడానికి 5 సంవత్సరాల టైం తీసుకుంటే అదే 1,000 రూపాయలు పెంచడానికి 5 నిమిషాలు టైం తీసుకుంది ఈ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం. మీకు తెలీదా? మీకు కనబట్టం లేదా అని అడుగుతా ఉన్నాం. ఈరోజు 2014 ముందు 200 రూపాయలు ఈ రాష్ట్రంలో వృద్ధులకు ఇచ్చే పెన్షన్, వితంతువులకు ఇచ్చే పెన్షన్ 200 రూపాయలు, వికలాంగులు కూడా 200 రూపాయల పెన్షన్ ఈ రాష్ట్రంలో. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2014లో ఒక్కసారిగా 200ని 5 వంతులు పెంచి 1,000 రూపాయలు చేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది. మర్చిపోయారా అంటా ఉన్నా. అదే ఆ 1,000 రూపాయలని 2,000 చేసిన ఘనత కూడా నారా చంద్రబాబు నాయుడు గారిది. మర్చిపోయారా మీరు అని అడుగుతా ఉన్నా. అదేవిధంగా 2,000ని మీరు 3,000 5 సంవత్సరాలు చేస్తే 3,000ని 4,000 చేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడు కాదా అడుగుతా ఉన్నాం. మీరు 15 సంవత్సరాలు 20 సంవత్సరాల్లో మీరు 3 ప్రభుత్వాలు మారి మీరు ఇచ్చిన పెన్షన్ వృద్ధులకి 1,200 రూపాయలు అవుతే ఒక్క నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో 2,800 రూపాయలు పెన్షన్ ఈరోజు వృద్ధులకి, వితంతువులకి, వికలాంగులకి ఇచ్చిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారి కాదా? కావాలంటే మీరు చర్చకు రండి, ఎక్కడన్నా మీరు చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. కాబట్టి మీరు ఏదైనా సలహాలు, సూచనలు ఉంటే ఇవ్వండి. మా శాసనసభ్యులు ఈరోజు ప్రతిపక్షాలు ఏ సలహాలు ఇచ్చినా, ఏ సూచనలు ఇచ్చినా గ్రామాల్లో పోయినప్పుడు మాకు ఈ పని జరగటం లేదు, మాకు వాళ్ళు ఈ పని చేయడం లేదు, మాకు ఈ కాలువ సమస్య ఉంది, ఇంకో సమస్య ఉందంటే క్షుణ్ణంగా విని ప్రతిపక్షాలు చెప్పే మాటలు తీసుకొని స్వాగతిస్తుంది ఈరోజు మా శాసనసభ్యురాలు. స్వాగతించి వాటి విమర్శలుగా ఎక్కడ మా శాసనసభ్యురాలు తీసుకోవడం లేదు. అవి స్వాగతిస్తా, వాటిని ఆహ్వానిస్తా, వాటిల్లో మంచి ఉంటే తీసుకొని వాళ్ళకి అక్కడికక్కడే నిర్దిష్టమైన హామీ ఇస్తూ ముందుకు పోతుంది మా గౌరవ శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ముఖ్యంగా ముందువర్తి పొర్లు కట్ట మునిగిపోతే మీరు రైతాంగానికి ఏమి ఇచ్చారు? రైతాంగానికి 1,000 రూపాయలని ఇచ్చారా మీరు అని అడుగుతా ఉన్నాం. ఒక్క 1,000 రూపాయలు రైతులు 1,000 కోట్లు నష్టపోయారు. కనీసం ఎక్కడైనా ఒక 1,000 రూపాయలు ఆర్థిక సహాయం చేశారా? ఆర్థిక సహాయం మీ ప్రభుత్వం ఇచ్చిందని అడుగుతా ఉన్నాం. మీరు రైతుల గురించి మాట్లాడితే మేము ఈ మండల ప్రజలు, ఈ నియోజకవర్గ ప్రజలు వినాలంటా ఉన్నాం. అదే మా గౌరవ శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు శాసనసభ్యులైన తొలి రోజుల్లోనే ఈ యొక్క మొత్తం ఎల్లవ కాలువలు కానీ, పాల్గొల కాలువలు కానీ సొంత నిధులతో మొత్తం లోడించి రైతాంగానికి ఎల్లవలు రాకూడదని ముందు చూపుతో చర్యలు తీసుకున్న ఘనత మా గౌరవ శాసనసభ్యురాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈరోజు తల్లికి వందనం కావచ్చు, రైతు భరోసా కావచ్చు, ఆటో కార్మికులు కావచ్చు, చేనేత కార్మికులు కావచ్చు, మత్స్యకారులు కావచ్చు, మేము ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తా ఉన్నాం. 1-2 వాగ్దానాలు మేము చేయాల్సిన ఆవశ్యకత కూడా మాకు ఉంది. అవి కూడా అమలు చేస్తాం
చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జోడు గుర్రాల్లాగా ఈరోజు ముందుకు పోతుంటే మీలో ఉనికిని కాపాడుకునేదానికి ఇటువంటి మాటలు మాట్లాడదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీరు ఏదన్నా లోటుపాటు ఉంటే మా శాసనసభ్యులు వారి దృష్టికి తీసుకురండి, మేము ఆహ్వానిస్తున్నాం, మీ యొక్క మాటలు మేము తీసుకుంటాం. చిన్న చిన్న తప్పులు పొరపాటు ఉంటే ఖచ్చితంగా రైతుల పక్షాన మేము కూడా సరి చేసుకుని ముందుకెళ్తాము. కాబట్టి విమర్శలు చేసే ముందు ఆలోచన చేయమని అడుగుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇక్కడ ఈ మీడియా సమావేశం నిర్వహించడానికి ముఖ్య కారణం అన్న చెప్పినట్టు 2 రోజుల క్రితం బట్టేపట్టి నరేందర్ రెడ్డి గారు అక్కడ ప్రెస్ మీట్ పెట్టి కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. ఆ విషయాల్లో భాగంగా మేము ఇప్పుడు అన్న చెప్పారు ముదివర్తిపాలెం కాజువే గురించి వాళ్ళు చెప్పారు. మేము శాంక్షన్ చేసాం. శాంక్షన్ చేసి శంకుస్థాపన చేసి కొంచెం పని చేసి వదిలేసినంత మాత్రాన మనకి అది ముగిసినట్టు కాదు, దాని ఫలసాయం మనకి అందినట్టు కాదు. ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మా గౌరవ శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు దాని మీద ఎన్నిసార్లు విజయవాడ వెళ్ళి అమరావతికి వెళ్ళి ఎంతమంది మినిస్టర్లతో మాట్లాడి దాన్ని ముందుకు సాగే విధంగా ఎన్ని చర్యలు తీసుకున్నారో మీ అందరికీ విదితమే. ఇప్పుడు గత ప్రభుత్వంలో ఉన్న సాల్ట్ పర్సంటేజ్ని ఇప్పుడు మన ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత, మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉండే వాటర్ పర్సంటేజ్ని చెక్ చేసిన విషయాలను వాళ్ళు గమనించిన తర్వాత ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే చాలా బాగుంటుంది. కాబట్టి ఒకసారి దాని గురించి కూడా మీరు చెక్ చేసుకొని తర్వాత మీరు దాని గురించి మాట్లాడవలసిందిగా వాళ్ళకి చెప్తున్నాము. అలాగే మైపాడ్ రోడ్డుకి ఒక పెద్ద స్తూపం వేశారు. స్తూపం వేసినంత మాత్రాన ఇది ముగిసినట్టు కాదు, దాన్ని కంప్లీట్ చేసే విధంగా కూడా చర్యలు తీసుకోవాలి. ఆ చర్యల్లో భాగంగా ఎమ్మెల్యే గారు ఎన్నిసార్లు దాన్ని కంప్లీట్ చేయాలి. మైపాడు నెల్లూరు రోడ్డు అనేది ఒక టూరిజం ఒక వరమాల లాంటిది. ఎంతోమంది టూరిజం మీద ఆధారపడిన వారు ఉన్నారు మన మండలంలో. కాబట్టి టూరిజాన్ని పెంచేదానికి ఈ మైపాడు రోడ్డు ఎంతో అవసరం అని చెప్పి దాని మీద చాలా చర్యలు తీసుకున్నారు. అవి కూడా పనులు జరుగుతూనే ఉన్నాయి. కొంచెం వెనక ముందు అవ్వచ్చు తప్పితే పనులు అవ్వడంలో మాత్రం పనులు అయితే ఎక్కడ ఆగిపోలేదు. డ్రైన్స్ జరుగుతున్నాయి, సీసీ రోడ్ జరుగుతున్నది. ప్రతి వర్క్ వేగంగా ముందుకు సాగుతుంది. కంప్లీట్ చేయడానికి కొంచెం టైం పడుతుందేమో తప్ప స్తూపం వేసి వదిలేసే ప్రభుత్వం మాది కాదు. ఇది కొంచెం ఈ విధమైన విమర్శలు చేసేవాళ్ళు ఆలోచించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. అలాగే మా ఎమ్మెల్యే గారు మైపాడులో ఒక పిఎస్సి ఉందని చెప్పి గత ప్రభుత్వంలో ఉన్నోళ్ళు అందరూ మర్చిపోయి చాలా కాలం అయింది. ఒక పిహెచ్సి ఉంది, అక్కడ ఒక డాక్టర్ని పెట్టాలా, రోగులు ఇబ్బంది పడుతున్నారు అనేది వారు 5 సంవత్సరాల్లో ప్రజలందరూ మర్చిపోయారు అక్కడ పిహెచ్సి ఉందని. అలాంటిది ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత 3.5 CR 3.5 కోట్లతో పిఎస్సిని టెండర్ పిలిచి దాన్ని త్వరలోనే పనులు ప్రారంభించేదానికి అన్ని చర్యలు తీసుకోన్నారు. అది తర్వాత డైట్ కాలేజీకి కూడా ఎమ్మెల్యే గారు ఎంతో ఇది తీసుకొని దాని మీద 9.5 కోట్లతో డైట్ కాలేజీని పునరుద్ధరించేదానికి చర్యలు తీసుకున్నారు. అవి కూడా తొందరలోనే ఆ వర్కులు కూడా స్టార్ట్ అవుతాయి. అదీగాక మొన్న మన సిఎస్సి ఇందుకూరుపేట సిఎస్సిలో ఎవరైతే దాతలు సిఎస్ఆర్ ఫండ్స్ ఇస్తారో అందరినీ మా ఎమ్మెల్యే మేడం గారు సంప్రదించి వారి ద్వారా మొన్న కూడా 50 లక్షలతో అధునాతనమైన పరికరాలు ఇక్కడి నుంచి నెల్లూరు 10 కిలోమీటర్ల దూరం ఉంది. అంత దూరం వెళ్ళే లోపల కొన్ని అత్యవసరమైన కేసులు అయితే వస్తే ప్రజలు ఇబ్బంది పడతారని చెప్పేసి అధునాతనమైన పరికరాలు ఇక్కడే అమర్చి డాక్టర్లని ఎల్లవేళలా ఇక్కడ ఉండేలా చూసుకునే విధంగా మా ఎమ్మెల్యే గారు అన్ని అరేంజ్మెంట్స్ చేశారు.